వెల్కమ్ టు SR7 న్యూస్. అత్తిలి మండలంలో గ్రామాలకు దీర్ఘకాలిక విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం అత్తిలి మండలం పరిధిలోని దువ్వా 220 kV సబ్ స్టేషన్ నుంచి 33 kV విద్యుత్ లైన్ 9.5 కిలోమీటర్ల మేర 1.77 కోట్లు విలువైన పనులను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. తణుకు విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి ప్రత్యామ్నాయంగా దువ్వా విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేసేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. కేవలం కూటమి ప్రభుత్వంలోనే ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో తాను ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో ఈ పనులకు ప్రతిపాదనలు చేసినట్లు గుర్తు చేశారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు చేపట్టామని చెప్పారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహకారంతో నిధులు సమకూర్చి ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్లు నిర్మించడానికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. వ్యవసాయ అవసరాలతో పాటు గృహ అవసరాలు, ఆక్వా చెరువుల అవసరాలు తీర్చే విధంగా ఈ పనులు పరిష్కారం లభిస్తుందని అన్నారు. అత్తిలి మండలంలో ఉన్నటువంటి 18 గ్రామాలకి సంబంధించి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యకు ఈరోజు పరిష్కారం చూపుతున్నాం. అత్తిలి మండలంలో అలాగే అత్తిలి, మంచిలి సంబంధించి, కొమ్మరాకు సంబంధించి సబ్స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు ఇప్పటి వరకు తణుకు సబ్స్టేషన్ నుంచి పవర్ సప్లై వస్తుంది. తణుకు సబ్స్టేషన్ ఏదైనా ప్రాబ్లం వచ్చి అక్కడ కరెంట్ ఆగితే ఇక్కడ ఉన్నటువంటి అత్తిలి, కొమర సబ్స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా కరెంటు సమస్య ఈరోజు దీర్ఘకాలికంగా మనకు ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి శాశ్వత పరిష్కారం చూపే విధంగా ఈరోజు తణుకు సబ్స్టేషన్ నుంచి వచ్చే లైన్కి ఆల్టర్నేట్గా దువ్వా సబ్స్టేషన్ 220 kV సబ్స్టేషన్ నుంచి 33 kV లైన్ని 9.5 కిలోమీటర్లతో 1,77 లక్షల రూపాయలు విలువైనటువంటి పనులకి ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ ఆల్టర్నేట్ లైన్ ఉండటం వలన ఒకవేళ తణుకు సబ్స్టేషన్ నుంచి ఏదైనా పవర్ సప్లైకి ఇబ్బంది ఏర్పడితే దువ్వా సబ్స్టేషన్ నుంచి పవర్ సప్లై అత్తిలి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి అందుతుంది. కాబట్టి ఇది ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం. ఇది ఒక కూటమి ప్రభుత్వం వలన ఇటువంటి పరిష్కారాలు సాధ్యమవుతాయి. ఇటువంటి సమస్యలకి శాశ్వతంగా పరిష్కారం చూపేటటువంటి నాయకత్వం ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఈరోజు ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు దీనికి అనేక సంవత్సరాలుగా దీన్ని గతంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు కూడా ప్రతిపాదనలు పంపించడం జరిగింది. కానీ దీని మీద అధికారులతో మాట్లాడి వారిని ఒప్పించి దీన్ని 1,77 లక్షల రూపాయలు కూడా మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి సహకారంతో ఈరోజు నిధులు కేటాయించి పనులు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ 33 kV లైన్ ఆల్టర్నేట్ లైన్ వలన మనకు అత్తిలికి, కొమ్మరికి సంబంధించి పూర్తిగా ఈరోజు ఎక్కడా కూడా లో వోల్టేజ్ సమస్య లేకుండా పూర్తి స్థాయిలో అందరికీ కూడా గృహ అవసరాలకు కానీ, వ్యవసాయ అవసరాలకు కానీ, చేపల రొయ్యల చెరువులకు కానీ ఇటువంటి వాటి అన్నిటికీ కూడా ఎప్పుడూ కూడా ఇబ్బంది లేకుండా ఈ